నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో హైటెన్షన్ వాతావరణంగా మారింది. గత వారం రోజులుగా నల్గొండ జిల్లా కేంద్రం ప్రభుత్వ ఆసుపత్రికి నూతన కలెక్టర్ సి నారాయణ రెడ్డి సందర్శన తర్వాత ఈ నెల 25వ తేదీన 45 మంది అధికారులను వివిధ శాఖల అధికారులను పర్యవేక్షణకై నియామకం చేశారు. ప్రతిరోజు అడిషనల్ కలెక్టర్ పూర్ణచంద్ర అలాగే వివిధ డిపార్ట్మెంట్ అధికారులను సమీక్ష చేయాలని తెలిపారు. ఎందుకు ఇష్యూ ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు? అరే ఈ పద్ధత ఆగండి, ఒక నిమిషం ఆగండి బాబు, ఒక నిమిషం ఆగమ్మా. అరే ఆగండి అమ్మా, కొంచెం పద్ధతి ఉంటుంది. ఒక ఆఫీసర్ ఎవరు వచ్చిర్రు, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ వచ్చినారు, అడిగే పద్ధతి ఉంటుంది, రిక్వెస్ట్ చేసే పద్ధతి, మెమోరాండం ఇచ్చే పద్ధతి ఉంటుంది. ఈరోజు కొత్తగా నేర్చుకుంటురా మీరు? రాలేదా ఇంతకుముందు ఎవరు ఇక్కడికి? అలా కాదు. ఇదేనా ఇప్పుడు డాక్టర్స్ మాట్లాడారు, నేను వాళ్ళ సమస్య ప్రొడ్యూస్ చేస్తే వచ్చాను. దీన్ని తీసుకొని తర్వాత నిన్న వచ్చాను, మొన్న వచ్చాను, కలెక్టర్ గారు వచ్చాను, ప్రతిరోజు వస్తున్నాం. మీరు చెప్పాల్సిన టైంలో చెప్పాలి. అంటే వచ్చి కాళ్ళు పట్టుకొని మనిషి కింద పడేద్దాము. మీ పద్ధతి నాకు అర్థమైంది. ఇలాంటి వాళ్ళతో మీకేమీ జరగదు, గుర్తుపెట్టుకోండి. ఇలా ఈ పద్ధతి కాదు ఇది. నేను వచ్చిన సమస్య వేరు, నేను ఇంటుంటే మధ్యలో మీరు వచ్చి దూరిపోతున్నారు. అంటే ఈ మేనేజ్మెంట్ ఎలాగుందో నాకు అర్థమైంది. మీరు ఎలా చేస్తున్నారు, మీతో పని చేసే వాళ్ళు ఎలా చేస్తున్నా కూడా నాకు అర్థమైంది. అందుకే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ని పంపిస్తా ఉంటుంది. దట్స్ ఫర్ వాట్ మేము పెట్టిందే అందుకు. దాన్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటే నేను వచ్చి మాట ఉంటే మధ్యలో మీకు చెప్తున్నాను సార్. నేను కొత్త ఈ రోజు కొట్టున్నాను, మీరు చెప్పుకోవాలి కదా. ఒక మెమోరాండం ఎంతమంది పని చేస్తారు? వెళ్ళండమ్మా, నేను మాట్లాడతాను. చూస్తారు, ఓపీస్ ఎట్లా రన్ అవుతున్నాయో చూస్తారు, పేషెంట్స్ని సరిగ్గా చూస్తున్నారో చూస్తారు. ఇవన్నీ కూడా చూసేది ఎవరు? సూపరింటెండెంట్ ఉన్నాక మళ్ళీ ఇంకో కొత్త ఆఫీసర్ని వీళ్ళెవరు? అసలు ఈ ఆఫీసర్లు ఎందుకు పెట్టాలి? పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఎప్పుడు పెడతారు? ఇక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇక్కడ నుంచి ఏమైనా కంప్లైంట్స్ వచ్చినాయా మీకు? అప్పుడు మీరు ఏదైనా క్వశ్చన్ చేయడానికి ఉంటుందా? అది కూడా జేసీ కలెక్టరే చేయాలి. అసలు ఫెసిలిటీస్ లేవు. 25 జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లో 25 డాక్టర్లు ఉన్నాము, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, హెచ్ఓడి. ఒక్క రూమ్లో ఉంటున్నాం మేము. మాకు ఒక డిపార్ట్మెంట్ రూమ్ లేదు. ఎన్నడూ మేము అలాంటి క్వశ్చన్స్ చేయలేదు. ఓకే, డెవలప్ అవుతుంది, మెడికల్ కాలేజ్ కడుతున్నారు, టైం తీసుకుంటారని చెప్పేసి ఉన్న వాటిలలో సేవ చేయడానికి కోసము చాలా మంది డాక్టర్లు మన గవర్నమెంట్ వాళ్ళని మన చేసిరు సార్, సస్పెండ్ చేసిరు సార్. ఇద్దరిని సస్పెండ్ చేసిరు సార్. అందులో సర్జికల్ వార్డులో డ్రెస్ నేను వర్క్ చేస్తాను సార్, శానిటేషన్ వర్క్ అని సార్. మేము వర్క్ చేస్తాం సార్. అక్కడ ఇద్దరు ఆడబాయిలని సస్పెండ్ చేశారు సార్. చేసిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం వాళ్ళ వర్కర్లను కూడా సస్పెండ్ చేయాలి, తీసేసి పక్కకు పెట్టాలని చెప్పి మమ్మల్ని కూడా పక్కకు పెట్టారు సార్. వాళ్ళతో పాటు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు సార్. ఇవాళ కాకుండా రేపు వచ్చి ఎక్కుతారు సార్ వాళ్ళు. మేము కాంట్రాక్టర్ వాళ్ళు, మేము ఎక్కడ పోవాలి సార్? మేము చేసుకుంటే కూలి చేసుకొని బతుకుతాం. మేము పిల్లలు చదువుకుంటాం, చిన్న జీతగాలం సార్. మమ్మల్ని తీసి పక్కకు పెడితే మేము ఇప్పుడు పోయి ఎక్కడ చేయం. మేము 10 రూపాయల కానించి చేసినాం సార్. ఇవాళ పక్కకు పోమంటే మేము ఏం తప్పు చేసినామని తీసి పక్కకు పెట్టేది సార్. మేము వెళ్ళే బతుకులు సార్. కష్టపడితేనే ఇవాళ మేము బతుకుతాము, మా పిల్లలు, మేము, మా ఫ్యామిలీలు బతుకుతాయి. ఇవాళ కష్టపడకపోతే ఇవాళ పస్తులు పండుకోవాలి. మేము మా చిన్న ఉద్యోగస్తులని తీసేస్తే ఏమొస్తుంది సార్? మేమేమన్నా కబ్జాలు చేస్తామా? డిఎంఈ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తున్నాము. మాకు హైయెస్ట్ అథారిటీ నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసి కింద వస్తుంది ఈ హాస్పిటల్ కానీ, టీచింగ్ హాస్పిటల్ కానీ. ఇదంతా మాకు ఏ పబ్లిక్ గ్రీవెన్సెస్ ఉన్నా ఏది ఉన్నా కూడా సూపరింటెండెంట్ దృష్టికి ఏదైతే వస్తుందో దాన్ని మేము ఎప్పుడైనా కూడా వినడానికి రెడీ ఉన్నాం. డాక్టర్స్ కానీ, శానిటేషన్ సిబ్బంది కానీ, శానిటేషన్ వర్కర్స్ కానీ, ఎంప్లాయీస్, అన్ని గ్రేడ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఏదైనా సూపరింటెండెంట్ కానీ ప్రిన్సిపల్ అథారిటీలో మేము పనిచేస్తున్నాం. మాకు ఎటువంటి గ్రీవెన్స్ ఉన్నా కూడా కలెక్టర్కి వచ్చిన గ్రీవెన్సెస్ సూపరింటెండెంట్కి వస్తాయి, సూపరింటెండెంట్ నుండి మా దగ్గరకు వస్తాయి. మేము దానికి రెస్పెక్ట్ చేయడానికి ఏం అభ్యంతరం లేదు. మా డిమాండ్ ఏంటంటే రాత్రి డిస్టిక్లో ఉన్న
వాటర్ బోర్డ్ అతను, తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అతను, ఫైర్ డిపార్ట్మెంట్ అతను, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అతను, కానిస్టేబుల్స్ డిపార్ట్మెంట్ అతను, రెవెన్యూ డిపార్ట్మెంట్ అతను, 32 డిపార్ట్మెంట్ పీపుల్ను మా హాస్పిటల్కు డైలీ ఒకరిని అపాయింట్ చేశారు. వాళ్ళు వస్తారట, మమ్మల్ని కలిసిపోతారు, లేదా హాస్పిటల్లో చూసిపోతారు. ఇప్పుడు మేము అందరం ఇక్కడ ఉన్నదంతా గెస్టెడ్ ర్యాంక్ హోల్డర్స్, 72 మంది గెస్టెడ్ ఆఫీసర్లు, ఈవెన్ నర్సింగ్ స్టాఫ్ కూడా ఎవ్వరూ తక్కువ కాదు. మేమేమంటున్నాం అంటే మా వర్క్లో ఏమైనా ప్రాబ్లం ఉందా మా దృష్టికి తీసుకురండి, అంతేగాని మాకంటే తక్కువ క్వాలిఫికేషన్ వాళ్ళను లేకపోతే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళను ఎట్లా ఇస్తారు? అదే మాకు కూడా ఇవ్వండి. మాకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటి, ఫైర్ డిపార్ట్మెంట్ ఏంటి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏంటి, అన్ని డిపార్ట్మెంట్లో మాకు కూడా ఇన్స్పెక్ట్ చేసే రైట్స్ ఇవ్వండి. అది ఎట్లయితుంది? వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ బేసిస్ మీద వచ్చి మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి ఉంటుంది, లేకపోతే మా హాస్పిటల్ క్వశ్చన్ చేయాలి. హాస్పిటల్ 2016 నుండి నడుస్తుంది. ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయండి. ఫస్ట్ ఏమేమి ఫెసిలిటీస్ కావాలో మా హెచ్ఓడిస్ తోటి మీటింగ్ పెట్టండి. ఏమేమి అవసరాలు ఉన్నాయో ఆ అవసరాల డిమాండ్స్ ఫస్ట్ ఫుల్ఫిల్ చేయండి. అంతేగాని ఏ డిమాండ్స్ ఫుల్ఫిల్ చేయకుండా, ఏం ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయకుండా రోజుకోరు వచ్చి ఎంతమంది చూస్తారు? కలెక్టర్ వస్తుంది తెలియదా, జేసీ గారు వస్తుంది తెలియదా, ఏమేమి కావాలన్నా రోజుకోరు వచ్చి చూస్తేనే తెలుస్తుందా? ఇంతమంది వచ్చి చూస్తేనే తెలుస్తుందా? అయినా కూడా వాళ్ళెవరు వచ్చి చూడడానికి వాళ్ళ డిపార్ట్మెంట్లలో లేకుండా వేరే ఒక్క నిమిషం సార్. ఈరోజు అయితే ఆర్డర్ కలెక్టర్ గారు పాస్ చేశారు. ఆ ఆర్డర్లో వస్తున్నారని మీకు చెప్తున్నాను. నేను మీకు వారికి చెప్తున్నాను. సో జిల్లా అధికారి యొక్క రిప్రజెంటేటివ్గానే వస్తున్నారు తప్ప మీరు జిల్లా కలెక్టర్ గారు అయ్యా ఆ జీజీహెచ్ హాస్పిటల్లో రోజు ఇన్ని వేల మంది వస్తాయని చెక్ చేశారు. ఒకరోజు చెక్ చేసినప్పుడు ఆయన చూసినప్పుడు ఆ ఇన్పేషెంట్ వార్డ్ సంబంధించి క్లీన్లీనెస్, శానిటేషన్ ఇలాంటి వారికి వస్తున్నట్టు భోజనం కరెక్ట్గా లేదని డాక్టర్స్ కూడా చెప్పారు. మాకు భోజనం ఈ విధంగా వస్తుంది సార్. 5-6 ఐటమ్స్ అవే ఉన్నాయి, మీరు చెక్ చేసి చూసుకోవాల్సింది. ఇది పరిపాలన సంబంధించిన విషయం తప్ప ఇందులో వైద్య ఆరోగ్య సంబంధించి డాక్టర్లు ఏ విధంగా పనిచేస్తున్న దానికి ఇది విశ్లేషణ కానీ ఇది ఒక సమీక్ష కానీ కాదు. వారు ఆ రోజు అవైలబుల్ ఉండాలి. ఎవరైనా సరే అటెండెన్స్ అనే దానికి ఆ రోజు వచ్చిన అధికారి ద్వారా వారు అడుగుతారు. దాంట్లో మీరు అపోహపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఎవరు ప్రశ్నించరు, మీ దగ్గరికి ఎవరు రారు. మిగతాది ఏంటి అని అంటే ఇన్వెస్టిగేషన్స్, మనకి ఎక్స్రేస్ ఉన్నాయి, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉంది, అలాగే సిటీ స్కానింగ్ ఉంది. ఇలాంటి వాటన్నీ పనిచేస్తున్నాయా లేదా, ఆ టెక్నీషియన్ ఉన్నాడా లేదా, ఉంటే అసలు క్యూలు ఏమన్నా అక్కడ ఉన్నాయా చూడండి, అందులో మీకు అర్థమవుతుంది. ఆ రోజు ఎంతమందికి ఆ ఇన్స్పెక్షన్ జరిగే సమయానికి ఎంతమందికి ఎక్స్రేలు తీశారు, ఇంకెంతమంది అన్నా ఉన్నారా, ఇవి వాళ్ళు చూస్తారు. అలాగే